ఇవి అయితే ఆకుపచ్చ గురిగింజలు ఫ్రెండ్. ఇవి ఏంటి, ఈ పూజ గదిలో ఉండ నల్ల గురిగింజ, తెల్ల గురిగింజ, అసలు మామూలుగా ఎర్ర గురిగింజను ముడ్డి కింద నలుపు, అదొక గురిగింజ, అసలు నలుపు అనేది లేకుండా ఎర్ర గురిగింజ. ఈ పూజ గదిలో ఉంటే కనుక మీకు ఎంతో మంచిది. మళ్ళీ వీటిల్లోనే తెల్ల గురిగింజ కింద నలుపు ఉండిద్ది ఫ్రెండ్. అది కూడా చూపిస్తాను మీకు అతి త్వరలో. ఆ గురిగింజ అనేది ఎలా ఉండిద్దో ఏంటో చూపిస్తాను నేను. ఇది పసుపు పచ్చ గురిగింజ. ఈ పసుపు పచ్చ గురిగింజలు చూపించే కదా మీకు. ఈ నల్ల గురిగింజ చూపించాను. ఇది పచ్చ గురిగింజ. ఇది మళ్ళీ మీకు ఎర్ర గురిగింజ కూడా చూపిస్తాను నేను. నా వీడియోని నోటిఫికేషన్గా చూస్తే కనుక ఇట్టాగే అద్భుతమైన వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్. మీకు పురాతనమైన గుళ్ళు, చరిత్ర, ఈ చెట్ల గురించి, వైద్యాల గురించే వస్తూ ఉంటాయి ఫ్రెండ్. ఇది పచ్చ గురిగింజ పూజ గదిలో ఉన్నా కానీ ఏంటి చాలా మంచిగా జరిగిద్ది. ఇది ఇంట్లో ఉన్నా కానీ మంచిగా జరిగిద్ది. పూజ గదిలో లక్ష్మీ తల్లి దగ్గర పెట్టాలి. ఈ పసుపచ్చ గురిగింజ, ఆకుపచ్చ గురిగింజ, నల్ల గురిగింజ, ఎరుపు గురిగింజ, మళ్ళీ ముడ్డి కింద నలుపు గురిగింజ, మళ్ళీ తెలుపు గురిగింజ, తెలుపులోనే నలుపు, ముడ్డి కింద నలుపు గురిగింజ కూడా పెట్టాలి ఫ్రెండ్. పెడితే కనుక అది మీకు మంచిగా జరిగిద్ది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక గురిగింజ వీటిల్లో ఒక్కోటి తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్. జేబులో వేసుకోండి. తెల్లటి వస్త్రంలో కానీ ఎర్రటి వస్త్రంలో కానీ కట్టండి ఫ్రెండ్. జేబులో వేసుకుని వెళ్ళండి. 21 లేదా 5 ఇట్ట జేబులో వేసుకుని వెళ్ళండి. ఈ పచ్చ గురిగింజ, ఇది ఆకుపచ్చ గురిగింజ. ఇది లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్.